ఏపీ ఎన్నికల ఫలితాలపై నటి పూనం కౌర్ రియాక్షన్. అలా అనేసిందేంటి అంటూ నెటిజన్లు షాక్. ప్రముఖ నటి పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సినిమా తెర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది అందాల తార పూనం. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పూనం కౌర్ చేసిన పోస్టులు వైరల్గా మారాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కూడా పూనం రియాక్ట్ అయ్యింది. అది కూడా ఎవరు ఊహించని విధంగా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపుపై స్పందించని పూనం కౌర్ వైఎస్ఆర్సీపీ నినాదం వై నాట్ 170పై సెటైరికల్ ట్వీట్ చేసింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్టోరీ పోస్ట్ చేసింది. వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నట్టు ఉన్నారు అంటూ పోస్ట్ చేసింది. దీనికి #ఆంధ్రప్రదేశ్ అనే హ్యాష్ట్యాగ్ను జోడించింది. పూనం కౌర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం మీడియాలో వైరల్గా మారింది. అయితే ఎవరిని ఉద్దేశించి పూనం ఈ కామెంట్లు చేసిందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. కాగా గతంలో పలుసార్లు వైఎస్ జగన్ను ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించింది పూనం. కొన్ని రోజుల క్రితం చేనేత కార్మికులకు సీఎం జగన్ అందించిన సాయాన్ని గుర్తు చేస్తూ పూనం షేర్ చేసిన పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అయింది. అంతకు ముందు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ నెట్టింట పలు పోస్టులు షేర్ చేసింది పూనం. అయితే ఇప్పుడు ఎవరికి అంతు పట్టనంతగా వైఎస్ఆర్సీపీ వై నాట్ 175 నినాదంపై సెటైరికల్ పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. హాయ్, దిస్ ఈజ్ మౌనిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా. హలో, నేను స్వాతి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.